నిమిషం. ఓ మంగళక్క ఏం చేస్తున్నావే? పాపం పోరాని గట్ల చేస్తున్నావేందే? ఏ కామూష్, నీతోనే అటెంక మాట్లాడతా. మళ్ళీ రాపో ఈ ఫేస్ లో ముక్కు తప్ప ఏం కనిపిస్తలేదు. ఒరే ఏమనిపిస్తున్నదిరా? అరుకోవాలన్న మేతలో తలకాలకొచ్చిలా ఉంది. దాన్ని పెడతాను లేక దాన్ని పెడతానే. నేను అనుకున్నది సాధించబోతున్నా. వాని బొంద సాధించినవు. ఇవాళ తమ్ముణ్ణి పీనిగం చేసినట్టే కొడుతున్నావు కదనే. ఒరే తమ్ముడు, శివర్ నెత్తిలో ఉన్న పానము నెత్తిల్లే ఉన్నదా పోయేందుకు ప్రయత్నిస్తున్నదా? చెప్పరా, చెప్పు ప్లీజ్. కమాన్ టెల్ మీ రా. అర్రే పానం పోయేదేదో శుభకార్యమానే గంత సంబరంగా చెప్తున్నావు. నీ సావు తెలివి తెల్లారా? ఏహే తెల్లారుడు కాదే, నేను చేసే పని సక్సెస్ అయితే మామూలుగా ఉండదు. నా కోసము 4-5 చెక్ పోస్టులు దాటి రావాలే తెలుసా నన్ను కలవాలంటే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? టెల్ మీ రా. ఎందుకే అక్క పిచ్చోళ్ళ దవాఖాన లేస్తున్నారా నిన్ను? కాదే పిచ్చిదానా, దునియాకు పిచ్చి లేసే పని చేయబోతున్నా. 100 కోట్లకు అధిపతి రాళ్ళైతున్నానే. 100 కోట్ల? నీహి పొద్దుగాల బండ్లే పెట్రోల్ కు పైసలు లేవంచనే నేనే కదనే 100 రూపాయలు ఇచ్చిన. 100 కోట్లకు అధిపతివా? అసలు కోటికి ఎన్ని సున్నాలు ఉంటాయో ఎరికేనా అక్క నీకు? ఏహే కట్రారుతో కాయరే, ఎన్నుంటే ఏందే? ఓ పెద్ద మనిషి చెప్పిన పని చేసినామంటే 100 కోట్లు. 100 కోట్లే, నువ్వు అడ్డురాకు పోవే. ఏంటిదే 100 కోట్ల ముచ్చట? నోట్ల రద్దు తర్వాత ఏం చేస్తే మంచిగుంటుందో చెప్పుమని మోడీ సార్ని అడిగిండా ఏంది నిన్ను? అంతకన్నా పెద్ద సారే ఓ పెద్ద ముచ్చట చెప్పిండు. మోడీ సార్ను మించిన వాళ్ళు ఎవరబ్బా? ట్రంప్ సార్ అయింది. ఆ ట్రంప్ సార్ కన్నా పెద్దోడే మోడీ సార్ కు సలాలు ఇచ్చే చంద్రాల్ సార్ చెప్పిండు 100 కోట్ల ముచ్చట. ఇందేదానే తెలియదా? ఏం యాంకర్ పాడైనావే నువ్వు? 7 కేళ్ళు వచ్చి కూర్చున్నావాడా? ఇను ఆ పారి. ఆంధ్ర scientist will get Nobel Prize. We are going to give 100 crores as a prize, as an award. అర్థమైందా సార్ ఏమన్నాడో? అసలు నీకేం అర్థమైందే దాంట్లో? నోరెళ్ళ పెట్టి మోతుకుంటే నోట్ల కట్టలు ఇస్తానన్నట్టు వినబడ్డదా? చెల్లే జనం నోరెళ్ళ పెట్టే ముచ్చట్లు దొరకబట్టి నోబెల్ ప్రైజ్ కొట్టేస్తా. కోట్లు కోట్లు 100 కోట్ల మనీ ప్రైజ్ నేనే కొట్టేస్తా చెల్లె, చూసుకో. అరే కిందకి ఎందుకు దిగినావురా? వాళ్ళు దిగమన్నారా నిన్ను? నేను ఎత్తులో పేర్లు గిట్టున్నాయా? రిట్రా దీని ముందుగాల నీ నెత్తిలో పురుగులు పడ్డాయే, వాటిని చూసుకో. ఏందే చెల్లె 100 కోట్లు నాకు వస్తున్నాయంటే అంత కళ్ళమంటే ఏందే నీకు? నీ కళ్ళల్లో కారం కొట్టా? నీ ఎడ్డక్క నోబెల్ ప్రైజ్ కొట్టుడంటే నోట్ల బెల్లం వేసుకొని నవ్వుడు అనుకుంటున్నావా? నోట్ల బెల్లం కరగబెట్టినా కరగని బెల్లం తయారు చేసిననే. ఎవ్వరు చెయ్యని పని చేస్తే నోబెల్ గిఫ్ట్ ఇస్తారు. చంద్రాల్ సార్ కూడా 100 కోట్లు ఇస్తాడు. సారు అందించుడు కాదక్క, నోబెల్ ప్రైజ్ కొట్టిన వాళ్ళకు నోబెల్ కమిటీ వాళ్ళే 100 కోట్లు ఇస్తారు. అయితే ఆ లెక్కన నేను కోటీశ్వరాల్ని అయిపోతున్నాను అన్నట్టే. అబ్బా, అంటే ఆంధ్ర పిల్లగాళ్ళందరూ బిలియనీర్లే అవుతారు కావచ్చు. చంద్రాల్ సారు నీకు దండాలు దండాలు నాయనా. నీ ఎడ్డిదానా, ఎండిన పొలంలో ఇత్తనాలేసి ఎండతోనే పంటలు పండించి వచ్చే గింజలతోని 100 కోట్ల మద్దతు ధర ఇస్తానడట వెనకట్టుకోక ఆయనే. అదేంటిదే అట్లంటున్నావు? ఇంకా అర్థం కాలేదా అక్క? నోబెల్ లెవెల్ కు పిలగాన్లు ఎదగాలంటే బడులు చక్కగా చేయాలి కదా, సార్లు ఉండాలి కదా, పిలగాన్లకు బల్లె తిప్ప లేకుండా చేయాలి కదా. అంటే ఏందని ముచ్చట? సారు సలాలు లేకుండా సత్యనాథెల్ల సారు సుందర్ పిచ్చాయేస్తుంటోళ్ళు అంత ఎత్తుగా ఎదిగిండ్రా? అరే ఏంద్రా కింద చూస్తున్నావు? సార్ తలుసుకుంటే వేస్తాడు, కానీ నోబెల్ కాడికి ఎదగాలంటే బడి పొరగాన్లకు ప్రయోగాలు చేసే ల్యాబులు పెట్టాలి కదా, ఆలోచన పెంచాలి కదా. అంటే నోబెల్ ప్రైజ్ కొట్టినాక 100 కోట్లు ఇచ్చే బదులు ఇంకో 100 కోట్లు ఖర్చు పెడితే నా సొంటి పిల్లగాళ్ళు తయారైతారన్నట్టు. నీ సొంటోళ్ళు కాదే, నీ తాత నీ ముత్తాత సొంటి పోరగాళ్ళు తయారయ్యేటోళ్ళు ఉన్నారు. సర్కార్ ఆ పని చేస్తే సంవత్సరానికో నోబెల్ తెచ్చి చంద్రాల్ సార్ చేతిలో పెడతారు. కరెక్ట్ చెప్పినావే. ఇంత మట్టి బుర్రేసుకొని గీడులో ఈ ప్రయోగాలు చేస్తే ఏమొస్తుంది? చిన్నప్పుడే చదువులు పెంచాలి. పేదరికంతో చదువుకు దూరం అయ్యేటోళ్ళు అస్సలే ఉండద్దు. ఓ చంద్రాల్ సారు ఈ ముచ్చట ఎరకైతలేదా? నేను వస్తున్నాగు. అరే లేరా ఆ బాక్స్ ఎత్తుకురా, నరసమ్మ తాని ఎత్తుకొచ్చిన సరేనా? తీసుకెళ్తుందో